పంచ్ పంచుకే కాదు గెటప్ కి తేడా ఉంటుంది. అందుకే కామెడీ అంతకు మించి ఉంటుంది. మరి ఈ రోజు అది ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. అంటే ఆడదంటే ఎలా ఉండాలి? మగాడి చేత కాళ్ళు పట్టించుకోవాలి, వాడి చేత వంట చేయించాలి. వస్తే నువ్వు అత్త క్యారెక్టర్ చేయట్లేదే, అమ్మ క్యారెక్టర్ చేస్తున్నావు. అవును కదా, అలవాటైపోయింది. డాన్స్ ఎంత చక్కగా చేసావు బంగారు. అనిపించుకున్నావు కవరింగ్ లో ఈ వేరియేషన్. ఆడదంటే ఎలా ఉండాలి? మగవాడికి వంట చేయాలి, వాడి కాళ్ళు పట్టాలి. సేమ్ అమ్మలాగే ఉన్నావే. కదిలేమంటే పొడి చేస్తా. ఈ సంగతి ఎలా కాదురా, మా బంగారాన్ని పిలుస్తాను. అల్లుడు వైరస్ నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉండాలా, వైరస్ వచ్చాక బయటపడాలంటే ధైర్యం ఉండాలా. వైరస్ అంటే ఇలా ఉండాలా. ఏంటి ఏమైంది? వీళ్ళు నగలేకపోతే నన్ను చంపేస్తాను అంటున్నారు అల్లుడు. నువ్వు మాత్రం నగలవద్దు అత్తయ్య. ఇవ్వకపోతే చంపేస్తారు అల్లుడు. అందుకే ఇవ్వద్దు అంటున్నా. పోతే పోయే ప్రాణం. యాండి మమ్మల్ని కాపాడండి. ఏమే నువ్వు దొంగల దగ్గరకు వచ్చావా? దొంగలు అమెరికా దగ్గర వచ్చి వయ్యారాలు పోతున్నావే. అరే అయ్యో తల్లి, ముత్యాలు రాలిపోతాయి. ఇది కూడా ఉందా? మేము అన్ని సాధించాక వీళ్ళని చేసుకొని ఏడుస్తాం, వీళ్ళు జస్ట్ ఏడ్చి అన్ని సాధిస్తారు. అది ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అల్లుడు వీళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు, నన్ను ఏమైనా చేస్తారో అని భయంగా ఉంది. జడ్జిలు కుర్చీలో కూర్చున్నంత సేపు నవ్విస్తే చాలా, మరి ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకొని నవ్వించేంత జోకులు వద్దు మనకి. నువ్వు అలాగా అంటావు. ఇదిగో నేను కాలేజీలో చదివే రోజుల్లో ఎంత మంది లెక్చరర్స్ నాకు బీట్ కొట్టేవారో తెలుసా? ఎవరు అప్పుడు లెక్చరర్లు? రైజింగ్ రాజు, షేకింగ్ చేసు, కర్తానందం వీళ్ళేనా? చిచ్చి నువ్వే చీచి అన్నావంటే వాళ్ళు ఎంత చీచియో. చిచి ఆపండి మీ గోల. మీరు ఎక్కువ చేశారనుకో మిమ్మల్ని ఎవడు గుర్తుపట్టకుండా చేస్తా. అయ్యో ఈ ప్రపంచంలో మంచి వాళ్ళే లేరా? వాళ్ళ యూట్యూబ్ లో ఒక చెత్త వీడియో చూస్తున్నప్పుడు కింద అంత టైం వేస్ట్ చేయకండి, ఈ టైం నుంచి ఈ టైం దాకా చూడని అంటారు చూసా? వాళ్ళరా మంచి వాళ్ళు అంటే దేవుళ్ళు. ఎక్కువ చేశారనుకో శాల్తీలు లేచిపోతాయి. మీరు ఎక్కువ చేశారంటే మీ ఇద్దరు ఇక్కడే లేచిపోతాయి. ఆన్లైన్ ఎడిటింగ్ అని పక్కనే. అసలు నేను ఎవరో తెలుసా? నేను అభియాన దగ్గర చేసి వచ్చా. మీరు జస్ట్ చేసి వచ్చారు, నేను చాలా చేసి వచ్చా. ఇందాక నుంచి కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఏమవుదాం అనుకుంటున్నారు? రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నారు. అవ్వట్లా ఉన్నారా కాసేపు? లేకపోతే మేము అందరం వెళ్తాం, మీ ఇద్దరే ముందు నిలబడి ఏదో ఒకటి చేసేయండి. ఆ స్కిట్ మధ్యలో చెప్పండి, అజ్జర్ కృష్ణ అదర్ కొట్టారు పర్ఫార్మెన్స్ అని చెప్పండి. చూసావా అత్త ఎలా కాపాడాను? ఏడు కాపాడా? బొకటాగాడివి. బొగడా. ఇదిగో మా ఇద్దరికి గుత్తొంకాయకు వచ్చాయి. ఈ టైంలో గుత్తొంకాయ నూనె లేపితే ఎలా ఉంటుంది? మీ అమ్మలాగే ఉంటుంది, చూడు ఎలా అయ్యిందో. అల్లుడు సర్లే నేను బయటకు వెళ్తున్నాను, మీరు ఇంట్లోకి వెళ్ళండి. హలో అది మొన్న చెలిగత్త క్యారెక్టర్ చేస్తే ఏం లేదా అన్నావు, ఇప్పుడు వైఫ్ క్యారెక్టర్ చేసా ఏం లేదా? ఏంటి ఎలా అడుగుతుంది? ఏం లేదు, మరి ఏం చేద్దాం? ఏం లేదా అన్నా. ఇది మా మగాళ్ళందరూ అంతే. అన్నం దానికోసం తిందాం అనుకుంటాం, అందిన దాన్ని ఆ తిందామని అనుకుంటాం. ఇప్పుడు కాదు. వెళ్ళండి ఇక లోపలికి. పెళ్లి కాక ముందు 10 మంది ఉన్నా సై అనే వాళ్ళం, పెళ్లి అయిన తర్వాత ఒక్కరున్నా నై. బాబు ఏంట్రా బాబు అని వెంకీ టీవీలో బాబు కంటే అదే ఎక్స్ప్రెషన్ అన్ని పెడతాను ఏంటి? మీరు బతికే ఉన్నారా బాబు? లేదురా పోయా. గుత్తి గురునాథం అని టీం అని నువ్వు చేసి కిట్లు. మీకోసం మీ ఫ్యామిలీ అంత ఎత్తుకుతుంది బాబు. నాకా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు నువ్వు? ఆ బాబు ఈ బాబు కాదా? ఒరే ఇంకోసారి నువ్వు బాబు అన్నావంటే బాకీ బూకీ మధ్యలో సున్నా పెట్టి కింద పెడతా. అట్లా కాదు బాబు, అచ్చం మీలాగానే ఒక అతను ఉన్నాడు. మీకోసం ఒక భార్య, ఒక మరదలు, 2 బామర్దలు వెయిట్ చేస్తున్నారు. కోట్ల ఆశ వెయిట్ చేస్తుంది. నా పోలికలతో ఉన్నాడు. నేను చూసుకుంటే వెళ్ళిపో. మరదలు అంటే అతను సినిమాలో పూరిలా ఉంటది, పెళ్ళం తులసి సినిమాలో నయనతారాలా ఉంటది. అలాంటి ఇంటికి మనం వెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఈ అత్త పెళ్ళం బోరు కొట్టేశారు. బావలు వచ్చేసాను. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా,
సినిమాలు పూరి వస్తుంది అనుకుంటే మన ప్రొడక్షన్ వాళ్ళు చేసిన పూరి వచ్చిందేంటి? నువ్వు ఒక్కడే ఇలా అంటావు బావా. మొన్నటికి మన విజయవాడలో చూసి ఏమన్నాడు తెలుసా? వాట్ ఏ ఫిగర్ అన్నాడు. అది విజయవాడలో ఉన్నప్పుడు అయి ఉండదు, ఆయన వాడకాలో ఉన్నప్పుడు అని ఉంటాడు. నా వెనక కొన్ని వేల మంది పడ్డారు, అయినా కూడా వాళ్ళందరికీ నో చెప్పాను. ఎందుకో తెలుసా? ఓకే చెప్పే లోపే వాటర్ కొట్టి లేపుంటారు. ఇదే ఎలా ఉందా, వైఫ్ ఎలా ఉంటుంది, అదైనా బాగుంటే బాగుండు. పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి. ఏమే ఇది సంపూర్ణ గ్రహణం రోజు పుట్టినట్టుంది, చంద్రోదయం సూర్యోదయం ఈ పాటలన్నీ మనకి ఎందుకే చెప్పు. మీరు కనిపించక నేను వెతకని చోటంటూ లేదండి. నువ్వు కనిపించక ఎడిటర్ వెతకని రష్యే లేదు. మీరు వస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని ఎన్ని రోజులు వెయిట్ చేశాను. సరే రాలేదు అనుకో, క్యాండిల్ దగ్గర అలాగే కూర్చుండి పోతావా? చూడు ఎలా అయిపోయావా. బావా బావా, మొన్న ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ లో కుర్రోడు నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? మా సేట్ రాలేదు, తర్వాత రమ్మన్నాడా? అనవసరంగా నాకు మంచి బెల్లం పెట్టుకుని అత్తగారు ఏదో తిట్టినా వాళ్ళతో ఉండాల్సింది ఇటు వచ్చేసానేంటి? ప్రాణాలు ఇచ్చే బామ్మర్దులు వాళ్ళు ఎలా ఉంటారో. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఎలా ఉంది బావా? ఏదో కొండల మధ్యలో తొండ బాగుతున్నట్టే ఉన్నారు, కొంచెం పక్కన. క్యాంప్ వెళ్ళే కదా, మా కోసం ఏమైనా తీసుకొచ్చావా? అక్కడ క్యాంప్ ఫైర్ కోసం 2 గుడాల లైసెన్స్ చూసి 5 వేసుకొచ్చి గోషీలు తెచ్చుకోండి ఇద్దరు. బావా అప్పటి నుంచి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, మాలు ఏమన్నా మార్పు అని వచ్చిందా? మార్పేం లేదే, వాళ్ళు గేదెలాగే ఉన్నారు, అది గేదేసిన పేడలాగే ఉంది, నువ్వు ఆ పేడతో చేసిన పెడకలాగే ఉన్నావు. గేదంటే గుర్తొచ్చింది బావా, నీ చేయి తగలకుండా గేది పాలు ఇవ్వడం లేదు, నీ చేయి తగలకుండా గేది కుర్తి తాగట్లేదు. ఇంకా నయ్యో లిప్ లాక్ ఇవ్వకుండా గేదె తౌడు తినట్లేదు అనలేదు. రాకరాకి ఇన్ని రోజులు వచ్చావు, అయినా మాతో ఎలా మాట్లాడో మీకు తెలీదా? ఓ బావా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. బావా ఉదయం నుంచి పాప ఏం తీసుకోలేదు అనుకుంటా, అందుకే మిక్సీలో జ్యూస్ వేసి తీసుకొచ్చాను బావా. మిక్సీలో జ్యూస్ ఒకటే వేసుకుని నీ ఫేస్ కూడా ఎందుకు వేసి ఇలా అయిపోయింది? అసలు పెళ్లి చూపుల్లో అసలు నువ్వే నాకు నచ్చావు బావా. ఆ. ఏంటో అదృష్టం మా అక్కకు నక్కింది. అక్కకు అదృష్టం పట్టింది, చెక్కకు చేతలు పట్టింది, సరిపోయారు ఇద్దరు. బావా ఆ. ఏమైనా తీసుకుంటావా బావా? మీరు తినగా మిగిలింది ఇస్తే చాలరా, 3 సంవత్సరాలు బతికేయచ్చు ఈ సెట్టు మొత్తం. మాతో సరదాగా ఉండొచ్చు కదా బావా. ఎందుకు బావా అలుగుతున్నావు బావా? మనం క్యారీవ్యాన్ ఎక్కాలి, క్యారీవ్యాన్ మన మీద ఎక్కకూడదు. పడుకోండి. ఏంటండి డల్ గా ఉన్నారు? ఏం చేయాలి? నా ఒళ్ళో పడుకోండి. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి వాంతులైనాయి. నాకు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అల్లుడు ఓయమ్మా. ఎక్కడున్నావు అల్లుడు? ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నావు అల్లుడు, కనిపించలేదు అల్లుడు. ఆది ఆ, ఆది ఏది అరే నీ చలిగత్తను రా ఆది. ఈరా నా కూతుర్ని వదిలేసి ఇక్కడ వేరేదంతా కాపురం పడతావా నువ్వు? ఏం చెప్పావురా? చలిగత్తన్నావు, వెళ్ళమన్నావు, నీలాంటి నాకొద్దు. ఏమే చిలిక ఎత్తుగా ఉన్నప్పుడు గోకలేదు, పెళ్ళంగా ఉన్నప్పుడు పేకలేదు, వెళ్ళిపోయింది దాన్ని ఇప్పుడు పిలవాలి మళ్ళీ. నా కూతురు జీవితం నాశనం చేస్తావా? నష్టపోడ కొంతమంది పెట్టడానికి పుడతారు, ఇది కొట్టడానికి పుట్టినట్టుంది. ఒరే బొకడాగా, కాస్త ముందు వచ్చుంటే ఆ నిజం చెప్పేవాడు. అత్త నన్ను కొట్టేది కాదు, నా పిల్ల నన్ను చెల్లిపోయేది కాదు. అలా చేయాలని ఇలా చేశా. ఎవరో తెలుసా? ఎవరో? అరే తమ్ముళ్ళు వచ్చేయండిరా. వాళ్ళిద్దరూ నా పెళ్ళాలు. ఓహో. చేసింది మేమే. నువ్వు మా ఒంటి మీద కొట్టావు, నేను నీ బ్రతుకు మీద కొట్టా. ఎలా ఉంది యాక్టింగ్? కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. పోయేది నా పాటకు కూడా మీరే పర్ఫార్మెన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రోజా గారు ఇంట్రడక్షన్ సాంగే భలే చేస్తావు వర్ష. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ జగదీష్ గారు రాగానే అసలు అత్త క్యారెక్టర్ చూపించింది. అత్త కాదనగానే వెంటనే కవరింగ్ అసలు బాగుంది. స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఆది పంచెస్ సూపర్ గా ఉన్నాయి. పాపం నీ స్కిట్ అనగానే రిజిస్టర్ అవడానికి నిన్ను కూడా డామినేట్ చేస్తున్నారు.
హాజరు రైటర్ కదా మీరు, చాలా బాగా చేశారు అందరు. మనో గారు చాలా బాగుంది. అజర్కి మంచి అవకాశం ఇచ్చారు ఆది గారు. ఆ లాస్ట్ సాంగ్ కి ఆయన డాన్స్ కి ఏంటో తెలియలేదు. నా పాటకు కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేస్తారు. ఈ రోజు ఫిక్స్ అయ్యారు ఎలాగైనా ఏదో ఒకటి అవ్వాలని. ఏదో ఒకటి చేయాలని. అత్తగారి క్యారెక్టర్ బాగుంది. ఆల్ టుగెదర్ ఆది గారి పంచులతో చాలా బాగా వచ్చింది.